బంగ్లాదేశ్లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్పై దాడికి ప్రయత్నించారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు భారీ గేట్లను దాటుకొని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీ ముట్టడించారు. గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజు హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బెదిరింపులు వస్తున్న చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్పై దాడికి ప్రయత్నించారు. ఇక గుంపులుగా వచ్చిన నిరసనకారులు భారీ గేట్లను దాటుకుని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల భారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు. ఇక గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజు హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బెదిరింపులు వస్తున్న చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.